నాయకుడు మిత్రులు రామారావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులైనటువంటి మన భువనగిరి స్థానిక సభ్యులు తోపటి రామాంజనేయులు గారికి, అదేవిధంగా పెద్దలు ఉంగుడూరు శాసనసభ్యులు ధర్మరాజు గారికి, వేదికను అలంకరించిన వెంకటరాజు గారికి, చంద్రశేఖర్ గారికి, మధు గారికి, బాల గారికి, పెద్దగా ఈరోజు మనం అందరూ ఇక్కడ కలుసుకొని కార్యక్రమం చేయడానికి పెద్ద మనసుతోటి ఉన్న మన రమేష్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను బాగా నమ్ముతాను, అవసరమైన వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటే మన కష్టం వచ్చినప్పుడు తిరిగి పరిగెత్తుకుంటూ మన కాపాడతానికి వస్తుంది ఆ సహాయం కూడా. ఆ త్వరలో రమేష్ గురించి రామారావు చెప్తారు, బాగా చెప్తారు. మీ అందరికీ చెప్పాలి నా నోటి ద్వారా. కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారనుకుంటే రమేష్ గారి ఇంట్లో కళ్యాణ్ గారిని ఉంచాలన్న ఉద్దేశంతో చాలా బలంగా సంకల్పం చేశారు. 2 bedroom మంచి ఇల్లు కట్టుకున్నారు రమేష్ గారు. అయితే 2 bedrooms కళ్యాణ్ గారి అంటే నేను బయటకు వెళ్ళి ఉంటానండి 2 నెలలు, కళ్యాణ్ గారి మాకు ఎక్కడ ఉండాలని చెప్పాను. ఎటువంటి అంటే అభిమానానికి ఈరోజు ఏదో చేస్తున్నా, ఈరోజు అభిమానం కాదు అది. రమేష్ అనేది నాకు దగ్గర 20 సంవత్సరాల నుంచి పరిచయం వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2 ఎప్పుడు కూడా అవసరమైన అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఇంతమంది అవసరమైన వాళ్ళు సాయం చేయడం అంటే ఎక్కువ చెప్తాను. మన జోబులో ఒక 500 రూపాయలు కాగితం ఉందంటే తయారనేది ఆగే ఒకసారిలో తయారవుతుంది 500 రూపాయల కాగితం. కానీ మన అవసరాన్ని బట్టి ఆ కాగితం విలువ మారిపోతాం. కష్టమైన 500 రూపాయల కాగితం కూడా 5,000 రూపాయలు అనిపిస్తుంది. అవసరమైన 500 రూపాయల కాగితం 50 రూపాయలు అనిపిస్తుంది. ఈరోజు సుమారు 1,000 మందికి మన భీమవరంలో, కోలేరులో, అలాగే ఆయన ఊరైనటువంటి దోసంపూర్లో కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప కార్యక్రమం. నా తరఫున, జనసేన తరఫున, జిల్లా తరఫున మీకు ప్రత్యేకంగా మీ కుటుంబానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే పుట్టినరోజు అంటే ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి 4 బ్యానర్ వేద్దాం, డీజే పెడదాం అంతేకాదు, ఎంతమంది కడుపు నింపడం అనేది అవసరం. ఆ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ కళ్యాణ్ గారితో పాటు రమేష్ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా జీవించాలి. అలాగే భీమవరం శాసనసభ్యులు తోపటి రామాంజనేయులు గారికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శనివారం గారికి, మా భీమవరం రాజ్య అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆశయాలతో ఏదైతే సేవా కార్యక్రమం చేయాలనుకుని ముందు వచ్చారో రమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, అలాగే జన సైనికులకు, జనసేన నాయకులకు, ఈ కాలనీలో ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. మనం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున మనం అందరం కూడా ఆయన పర్యావరణాన్ని ఎంతో ప్రేమించే ఆయనకి అనుబంధంగా మనందరం కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కలు నాటాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు మా ఉంగుటూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సుమారుగా 400 మంది బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. అలాగే చాలా మంది మెడికల్ క్యాంప్స్, అలాగే పలు జిల్లాల్లో మనం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక మహోన్నతమైన వ్యక్తి మనం పుట్టినరోజు చేసుకుంటున్నామని అందరూ భావించి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా కొంతమంది అయితే మిడ్ డే మీల్స్ లో కూడా ప్రభుత్వం ఏదైతే మనకి శుభతిథి భోజన కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమాన్ని మనవారు కూడా డొనేట్ చేసి అందులో కూడా రేపు పొద్దున చాలా మంది ఆ కార్యక్రమాన్ని పుట్టినరోజుని విద్యార్థులు అందరి మయాన్ని కూడా జరుపుకోవడం, అలాగే రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదటి వారికి సహాయపడే విధంగానే చేస్తున్నారు. ఎందుకంటే
మన జనసేన పార్టీ అనేది ఎదురువాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి సాయం చేయగలిగింది మన జనసేన పార్టీ అనే దానికి నిదర్శనం ఈరోజు మన రమేష్ గారిని మీకు పూర్తిగా తెలియజేస్తున్నాం. మనం ఈ మన గ్రామ అభివృద్ధి మంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు, అంటే మనకు ఉన్న రాష్ట్రంలో చాలా మందికి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా చాలా మార్పుతో వినీతమైన రూపంతో గ్రామాలన్నీ అభివృద్ధి విధంగా ప్రణాళిక రచించడం, దాంట్లో మీ అందరం కూడా భాగస్వాములు అవ్వటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మన జనసేన పార్టీ తరఫున ఈ రోజు గెలిచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన చిన్నబాబు గారు జిల్లా అధ్యక్షులు గారి సారథ్యంలో మన జిల్లాలో 6 కూడా గెలవడం. ఎందుకంటే ఆయన మాకు ఏ ఇబ్బందులు వచ్చినా ఎలా అంటే మా వెంట ఉండి ఆయన మాకు బలంగా నిలబడి మీరు ఎవరికి వెళ్ళాలని ఆయన చెప్పడం, ఆయన ద్వారా ఈ రోజు మీ స్థానంలో నిలబడి మీ అందరూ మయంగా కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వేదిక నిలిచిన పెద్దలకు, ఒక వ్యక్తి కాదు శక్తిని నిరూపించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన 2019లో పోటీ చేస్తే ఒక సీటే గెలిచారు ఆయన. దాంతో ఆయన నిరుత్సాహపడకుండా విజయాన్ని సాధించాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలని దృఢ నిశ్చయంతో వెనుకంజ వేయకోకుండా మళ్ళీ పార్టీని నడిపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. 2024 వచ్చేసరికి ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలుసుకుని ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏమి చేయాలి అని ఆలోచన చేసి ఆయన త్యాగం చేసి 60-70 సీట్లు పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకే ఒప్పుకుని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టడానికి ప్రధాన కారకులు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ కూటమిని తీసుకువచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన త్యాగం చేసి ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు పోటీ చేస్తే 2 ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ మెజార్టీ కూడా 10,000, 5,000 కాదు, 90,000, 80,000, 50,000, 70,000 అట్లా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రానికి మంచి బాట వేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే రాష్ట్ర శక్తి సరిపోదు, కేంద్ర సహకారం కావాలని ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ రాష్ట్రంలో కేంద్ర సహకారం తీసుకురావడానికి ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేసిన గొప్ప కార్యక్రమం వల్ల
ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా కేంద్ర సహకారం తీసుకుని ముందుకు నడిపించాలనే ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి గ్రామీణ మంత్రి తీసుకున్నారు. గ్రామీణ మంత్రి తీసుకున్న తర్వాత దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకోవాలని ఆలోచన చేసి గ్రామాలకు నిధులు తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి వారు ఈరోజు రేపు పుట్టినరోజు కార్యక్రమాలు భీమవరంలో వాడలా చేస్తున్నారని ఆలోచన చేసి రమేష్ గారు ఒక రోజు ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రమేష్ గారు చేసే కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు. ఏదో ఇక్కడ మన అందరినీ కేకేసి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే విషయం చెప్పాలని కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే పేదవారికి అండగా ఉంటారు, పేదవారికి సహకరిస్తారు, పేదవారిని ఆదరణ ప్రేమ కరుణతో చూస్తారని చెప్పే ఆలోచన కోసం ఈరోజు ఒక్కొక్క కిట్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి పంపిణీ చేసే కార్యక్రమం మన రమేష్ గారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశాను. గారి పేరు మీద దాంట్లో మీరు చేయూతనివ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు 1000 మందికి పేదవారికి కిట్ ఇచ్చే కార్యక్రమం. ఆ కిట్ ఇవ్వడం వల్ల ఆ పేద తల్లి కనీసం ఒక నెలలో హ్యాపీగా సంతోషంగా ఉండే విధంగా చక్కని కిట్లు ఏర్పాటు చేశారు. ఆ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం తర్వాత ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా పేద తల్లులకు అందజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇందాక మా బావగారు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వచ్చినా మా కాలనీ అభివృద్ధి అంటాడు ఆయనను వెంకటరాజు గారు. మేము మీ కాలనీలో రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే రావడమే మాకు నీళ్ళు నిలబడిపోతున్నాయండి, మాకు మంచి నీళ్ళు ఇవ్వండి, మా రోడ్డు బాగోలేదని, మా డ్రైన్ బాగోలేదని అని ఒక లిస్టు తయారు చేసి ఇస్తారు. ఎప్పటికే మీ కాలనీని బ్రహ్మాండంగా తయారు చేసాం, ఇంకా పరిశుభ్రంగా తయారు చేస్తాం. ఈ 5 సంవత్సరాలు కూడా భీమవరం పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాం. కానీ డ్రైన్స్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం. మీరు అడిగినా అడగకపోయినా భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మహిళా సోదరి మనులందరికీ కూడా పేరున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, జై హింద్. కార్యక్రమాలు చక్కగా జరిగింది. అందరినీ పంపిస్తాం. రమేష్ గారు సార్ ఒకసారి చంద్రబాబు గారు
మొదలుపెట్టు వేసి మీరు ఏం చేసుకున్నా కానీ అసలు కొద్దిగా అమ్మ రామ్మ అమ్మ రావాలి ఎదురుకి అది కూడా పట్టుకో అమ్మా సరే చూడండి సార్ చూడండి రాజా చేయొచ్చాను సార్ 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 అన్న అడ్డు వచ్చేస్తున్నారన్న ఎవరు ఇప్పుడు నాగరాజు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వచ్చేవానండి వచ్చి పడిపోతాం అది కూడా పట్టుకో సార్ ఎమ్మెల్యే గారండి సార్ ఎలా చూడండి సార్ జై జై గోవింద. వచ్చాడు రామ్మ నువ్వు కిందకు వచ్చే స్లిప్ తీసుకుంటున్నారా స్లిప్ తింపేస్తారా రోజమ్మా రోజమ్మా అందుకోండి అందుకోండి నాయకులు ఆకులు సింగర్ని కేజీ అంకుల్ వచ్చమ్మా
బాబా ఏంటి బాబా వచ్చేమ్మా బాబు ప్రతి ఒక్కరికి అందుకమ్మా అమ్మాయి వచ్చి